ఉన్నాం. ఆది కాండాన్ని మనము 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము మనిషి యొక్క ప్రారంభ చరిత్ర. మొదటి అధ్యాయం నుంచి 11 అధ్యాయం వరకు మనం చూస్తాం. రెండవ భాగము దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము. 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం చూస్తాం. అందులో మొట్టమొదటి పితృస్వామి అబ్రహామును గురించి మనము ధ్యానించాం. ఇప్పుడు మనం ఇస్సాకును గురించి ధ్యానిస్తా ఉన్నాం. ఇస్సాకు అనగా మరి లాఫ్టర్ ఆర్ మోకరి, నవ్వు, ఎగతాళి అనేటువంటి అర్థము. తర్వాత ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. అబ్రహాము సారాలకు దేవుడిచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు. 8వ దినమున సున్నతి చేయబడ్డాడని. తర్వాత ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము ఒక గొప్ప విందు చేసి అందరితో తన సంతోషాన్ని పంచుకున్నాడని మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇస్మాయిలు ఇస్సాకును మరి హేళన చేసినప్పుడు ఇస్మాయిల్ని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత ఇస్సాకును 16-18 సంవత్సరముల వయసులో అబ్రహాము మోరియా పర్వతం మీదుగా బలిగా అర్పించినట్లు మనం చూసుకున్నాం. తర్వాత ఇస్సాకుకు 40 సంవత్సరముల వయసులో రెబెకాతో వివాహం అవుతుంది. అప్పుడు 60 సంవత్సరముల వయసులో వారికి ట్విన్స్ అనగా ఏశావు, యాకోబు కుమారులు పుడతారు. సో ఆ తర్వాత ఇస్సాకు యొక్క మొత్తం జీవితాన్ని మనము 5 భాగాలుగా విడగొట్టుకున్నాం. మొట్టమొదటి ఇస్సాకు ఒక విధేయత కలిగినటువంటి వ్యక్తిగా, విశ్వాసిగా మనం చూసుకున్నాం. ఇస్సాక్ ఏ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. తర్వాత ఐసాక్ ఏ మ్యాన్ ఆఫ్ మెడిటేషన్. ఇస్సాకు ధ్యానించే వ్యక్తి అని మనం చూసుకున్నాం. తర్వాత ఇస్సాకు పుట్టినటువంటి కుమారుల గురించి మనం చూసుకున్నాం. ఈరోజు మనము ఇస్సాకు గెరారు ప్రాంతంలో మరి 100 ఫలిస్తాడు. దేవుడు ఆయనకు ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఆ విషయాన్ని చూసుకుందాం. ఆ తర్వాత ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తాడు. ఈ 2 విషయాలు మనం ధ్యానించుకున్నట్లయితే ఇస్సాకు యొక్క జీవితము మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇస్సాకు గెరారు ప్రాంతంలో మరి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు గెరారు ప్రాంతానికి? గెరారు ప్రాంతానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కనాను దేశంలో రెండవసారి భయంకరమైనటువంటి కరువు వచ్చింది, ఫెమైన్ వచ్చింది. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. ఇక్కడ అక్కడ ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఈ యొక్క ఇస్సాకు ఆ యొక్క కానాను విడిచి మరి గెరారు ప్రాంతానికి వెళ్ళాడు, ఫిలిష్తీయుల ప్రాంతానికి వెళ్ళాడు. మనం గనుక ఒక్కసారి వెనుక చూసుకున్నట్లయితే అబ్రహాం కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు పారిపోయాడు. ఆ తర్వాత మరలా గెరారు అనేటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినముల్లో కరువు వచ్చినప్పుడు మరి ప్రజలు మరి ఫలభరితమైనటువంటి ప్రాంతానికి, నీరున్నటువంటి ప్రాంతానికి వెళ్ళడం పరిపాటి. అలాగనే ఇస్సాకు కూడా గెరారు ప్రాంతానికి వచ్చి రాజు అయిన అబీమెలెకు యొద్ద ఉన్నాడు. అబీమెలెకు యొద్ద ఉన్నప్పుడు మరి అప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. దేవుడు స్పష్టంగా చెప్పాను, ఐగుప్తుకు వెళ్ళొద్దు. నీ తండ్రి అయినటువంటి అబ్రహాం తొందరపడి మరి భయపడి అల్ప విశ్వాసంతో ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళి హాగర్ను తీసుకొచ్చాడు. అక్కడికి వెళ్ళి అబద్ధం చెప్పాడు. కాబట్టి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, నేను చెప్పు ప్రాంతానికి వెళ్ళు, నేను చూపించు ప్రాంతానికి వెళ్ళుము. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నీవు మరి ఫలించెదవు, మరి నీ యొక్క సంతానము నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను,
ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింప చేస్తాను. ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు అని అంటున్నారు. సో కాబట్టి మరొకసారి అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానమును మరి ఇస్సాకుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే 5వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు అబ్రహాం గురించి చెప్తా ఉన్నాడు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇస్సాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఇస్సాకు, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే నేను నిన్ను, నీ యొక్క సంతానమును ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని జనులు ఆశీర్వదించబడుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం అబ్రహాము కూడా దేవుడు ఇచ్చాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నీ సంతానం వలన అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు వలన మరి ఈ యొక్క మరి భూలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా సమస్త జనులు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. మనము భారతదేశంలో ఉన్నాం. ఇజ్రాయేలులకు మనకు మరి ఎలాంటి సంబంధాలు, బాంధవ్యాలు లేవు. అయితే యేసుక్రీస్తు అబ్రహాం వంశావళికి మనకు ఎలాంటి బాంధవ్యాలు లేవు. అయినా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి ఆ యొక్క సువార్త ప్రపంచ దేశాలకు వెళ్ళింది. మన భారతదేశానికి కూడా వచ్చింది. మనం రక్షించబడ్డాం. మనము దేవుని యొక్క కుమారులమయ్యాము. మనము కూడా ఆత్మీయ ఇజ్రాయేలుమయ్యాము. అబ్రహాం సంతానమయ్యాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని అర్థం అది. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. నీ వంశంలో నుండి ఒక రక్షకుడు వస్తాడు అని దేవుడు మరి ఇస్సాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క గెరారు ప్రాంతంలో ఇస్సాకు నివసించెను. ఆ గెరారు ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత వెంటనే మరలా ఒక పరీక్ష ఇస్సాకు ఎదురైంది. ఆ పరీక్ష అబ్రహాము కూడా ఎదురైంది. అలాంటి పరీక్షే ఇస్సాకు కూడా ఎదురవుతా ఉన్నది. మరి తన భార్య అయినటువంటి రిబ్కా సౌందర్యవతి, మరి సుందరమైనటువంటి స్త్రీ కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆవిడ మీద దృష్టి పెట్టి ఆవిడ ఎవరు అని అడిగారు. ఎవరు అని అడిగినప్పుడు ఇస్సాకు వెంటనే చెప్తాడు, ఆవిడ నా సహోదరి అని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము ఏం మిస్టేక్ అయితే చేశాడో, ఏ పొరపాటు అయితే చేశాడో అదే పొరపాటు కుమారుడు కూడా ఇక్కడ చేస్తా ఉన్నాడు. చూడండి 26వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. 6 నుంచి 10, 11 వచనాల వరకు చదువుకుందాం. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది కనుక. ఈ చోటికి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్యని చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుతూ కనపడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరిని ఎలా చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకుంటునని అతనితో చెప్పెను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదకి పాతకం తెచ్చిపెట్టువాడువు కదా అనెను. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందునని తన ప్రజలకు అందరికి ఆజ్ఞాపించగా ఇస్సాకు ఆ దేశము ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవుడు ఇక్కడ అబ్రహాం కొరకు అబ్రహామును కాపాడిన దేవుడు ఇస్సాకును కూడా కాపాడుతా ఉన్నాడు. ఇస్సాకు తన తండ్రి వలె ఇక్కడ కూడా అబద్ధం ఆడుతా ఉన్నాడు. మరి తండ్రి ఎలా
అయితే పొరపాటు చేశాడో అదే పొరపాటును ఇస్సాకు కూడా చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి కొన్నిసార్లు మరి వారి జీవితంలో మరి ఆ తండ్రి ఎలాగైతే చేస్తారో అలాగనే వారు కూడా పొరపాటు చేస్తారు. మన తెలుగులో అంటారు కదా, తండ్రి బుద్ధులు అచ్చంగా అబ్బిని పూర్తిగా తండ్రిలాగానే ఉన్నాడు అని అంటారు కదా. అలాగనే మరి ఇక్కడ ఇస్సాకు కూడా వారికి భయపడి ఆవిడ నా సహోదరి అని చెప్తాడు. అయితే మరి ఆ యొక్క అబీమెలెకు తన కిటికీలో నుంచి చూసినప్పుడు నిత్యము ఇస్సాకు భార్యనే అని గ్రహించి మరి తన రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఆజ్ఞాపిస్తాడు. ఏమని ఆజ్ఞాపిస్తాడంటే, మీలో ఎవరైనాను ఆ మనుష్యుని జోలికైనను అతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందును అని తన ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది సాధారణమైనటువంటి ఆజ్ఞ కాదు. ఇది చాలా మరి దైవ చిత్తానుసారమైనటువంటి ఆజ్ఞ. దేవుడే అబీమెలెకులు ఆ యొక్క ఆలోచన పుట్టించి ఆ విధంగా ఇస్సాకును మరి కాపాడినట్లుగా మనం చూస్తాం. రెబ్కాని కాపాడినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఎవరైనా దైవ చిత్తంలో ఉన్నప్పుడు, దేవుని ఉద్దేశంలో ఉన్నప్పుడు జరిగినప్పటికీ కూడా దేవుడు వారిని విడువని ఎడబాయంగా ఉంటా ఉన్నాడు. దేవుడు మరి అక్కడ రేబ్కాని ఇస్సాకును అద్భుత రీతిగా కాపాడుచున్నాడు. ఆయన ఎలాంటి జారీ చేశారో, మీలో ఎవరైనాను ఇస్సాకును కానీ ఇస్సాకు భార్యను కానీ మరి మీరు ముట్టిన ఎడ్ల మీరు మరణమునకు పాత్రులని మరణ శాసనాన్ని జారీ చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఇస్సాకును రెబ్కాను దేవుడు అద్భుత రీతిగా కాపాడతాడు. అయితే ఆ తరువాత ఆ యొక్క దేశంలో ఆ గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దిస్ ఇస్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఐసాక్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. మామూలుగా వాక్యం మనం ఏం చూసుకుంటాము, 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించాలి అని అంటాం. సో 100 అంతలు అనేటువంటిది హైయెస్ట్ బ్లెస్సింగ్. అది సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము. నార్మల్గా 100 అంతల బ్లెస్సింగ్ రావటం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. అది కేవలము దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడాన్ని బట్టి ఆయనకు అంత గొప్ప ఆశీర్వాదము వచ్చినది. సో ఆ విధంగా ఆశీర్వాదం వచ్చినప్పుడు మరి ఆయనకు ఆస్తి పెరిగినది. ఆయన గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, మరి దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులు వెంటనే అసూయపడ్డారు. అరే, ఇదేంటి, ఇతను నిన్నగాక మొన్నొచ్చాడు, పరదేశి, మరి వేరే దేశస్థుడు, మరి ఈయన ఈ విధంగా ఆశీర్వదించబడతా ఉన్నాడు. మనకెప్పుడు ఇలాంటి బంపర్ ఈల్డ్ దొరకలేదు. మనకెప్పుడు కూడా 100 అంతల ఆశీర్వాదం దొరకలేదు. ఇతను మన దేశానికి వచ్చి మన నీరు వాడుకుంటూ మన భూమిని వాడుకుంటూ ఈయన ఎదిగిపోతా ఉన్నాడని వారికి ఈర్ష్య కలుగుతుంది, అసూయ కలుగుతుంది. ఆ విధంగా వారు కలిగినప్పుడు వారు అతన్ని అక్కడి నుంచి పంపేయడానికి ప్రయత్నిస్తారు. వారు అబ్రహాము తవ్వినటువంటి బావులన్నిటిని కూడా మన్నుతో పూడ్చేస్తారు. పూడ్చేసి ఇస్సాకును అక్కడి నుంచి పంపించి వేస్తారు. 16వ వచనం, అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక వ్యక్తి మరి అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఫలిస్తా ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి వారు ఓర్చుకోలేరు. వారికి అసూయ కలుగును. కాబట్టి మరి అయితే ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తానే ఉన్నాడు. ఇస్సాకు మరి వారు వెళ్ళిపోమన్నారు, వారు నా యెడల అసూయ కలిగి ఉన్నారని చెప్పేసి మరి వాళ్ళతోటి ఎలాంటి గొడవ పడటం కానీ, లేకుంటే వారితోటి కలహపడటం కానీ, మరి వారి మీద పగ తీర్చుకుంటాం కానీ మరి ఇస్సాకు చేయలేదు. ఇస్సాకు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని తట్టు తిరిగాడు. ప్రభువా, వీరు కలహిస్తున్నారు, వీరు ద్వేషం పెంచుకుంటున్నారు, వీళ్ళు అసూయ పెంచుకుంటున్నారు, నేనేం చేయను ప్రభు అన్నప్పుడు దేవుడు ఆయన్ని గెరారు లోయలోనికి తీసుకొచ్చాడు. గెరారు లోయలోనికి తీసుకొచ్చినప్పుడు అక్కడ దేవుడు ఇస్సాకు తోడుగా ఉంటాడు. వారు బావులు తవ్వుతారు.
నీళ్ళ కొరకు బావులు తవ్వినప్పుడు మరి వారికి ఆ అద్భుతంగా వారికి అక్కడ వాటర్ జలాలు దొరుకుతాయి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అబ్రహాము తవ్వించిన బావులన్నిటినీ వారు పూర్తి చేశారు. అయితే ఇస్సాకు మరలా తిరిగి త్రవ్వించాడు. తిరిగి త్రవ్వించినప్పుడు ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేస్తా వచ్చారు. అయితే ఇస్సాకు ఆ లోయలోనికి వెళ్ళి ఇస్సాకు దాసులు సేవకులు మరి ఒక బావిని తవ్వుతారు. చూడండి, 19వ వచనం చదువుకున్నాం. 19వ వచనం, 26వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు నీళ్ళ బావి దొరికెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, జలలు గల నీళ్ల బావి జీవ జలమునకు సాదృశ్యము. జలము అనగా మరి దేవుని యొక్క మరి వాక్యమునకు, లేకుంటే అది దేవుని యొక్క ఆశీర్వాదమునకు సాదృశ్యము. దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క ఆశీర్వాదమునకు సాధ్యం. జలలు గల మరి నీళ్ల బావి వారికి దొరికెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, దేవుని నామంలో దేవుని విశ్వాసం ఉంచుతూ మనం దేవుని నామం ఏ పని చేసినా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు విడుగుడు ఎడబాయడు. జలలు గల నీళ్ల బావి వారికి దొరికెను. ఆ తర్వాత మరి వాళ్ళు ఏం చేశారు? ఆ విధంగా ఆ బావి దొరికినప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడారు. ఈ నీరు మాదే అని చెప్పి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గెరారు ప్రాంత వాసులు ఆ లోయలోని కూడా వచ్చారు. లోయలోని కూడా వచ్చి ఈ నీరు మాది, ఈ బావులు మావి, ఈ ప్రాంతం మాది అని వారు దాన్ని కూడా వశం చేసుకుంటానికి ప్రయత్నించారు, జగడమాడారు. అందుకనే ఆ బావికి ఎసేకు అని పేరు పెట్టాడు. ఎసేకు అనగా జగడమాడు స్థలము, జగడమాడు బావి అని, జగడమును కలిగించు బావి అని దానికి పేరు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరి ఇస్సాకు వారితో గొడవ పడలేదు. మరి కొంచెం దూరం వెళ్ళి మరొక బావిని తవ్వాడు. ఆ బావికి సిత్నా అని పేరు పెట్టాడు. మరి అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి తవ్వించాను. సో ఆ బావి తవ్వించి దానికి సిత్నా అని పేరు పెడితే అక్కడ కూడా వచ్చారు. అక్కడ కూడా వచ్చి కలహించి మరి గొడవ పడ్డారు, విభేదించినప్పుడు ఆ సిత్నా అనగా విరోధము. ఫుట్నోట్లో రాసింది చూడండి, సిత్నా అనగా విరోధము. జగడమాడు బావి మొదటిది, రెండవది విరోధము కలిగించినటువంటి బావి అని వాటికి పేరు పెట్టాడు. అయితే ఇస్సాకు చాలా ఓర్పుమంతుడు, సహించుకునేవాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక ఇస్సాకు మరి అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్ళి మరొక బావిని త్రవ్వించాడు. మరొక బావిని త్రవ్వించినప్పుడు ఆ బావిలో మరలా నీళ్లు పడినాయి. ఆ బావి 22వ వచనం చదువుకుందాం. 26వ అధ్యాయం 22వ వచనం చదవండి అక్క. ఒక్క నిమిషం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను. దాని విషయము వారు జగడమాడలేదు కనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమని దానికి రెహబోతు బావి అని పేరు పెట్టెను. రెహబోతు అని పేరు పెట్టెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అక్కడ మరొక బావిని తవ్వించాడు. మరొక బావిని తవ్వించగా అక్కడ సమృద్ధి అయినటువంటి జలం వచ్చింది. అప్పుడు వారు ఆ ప్రాంతానికి రాలేదు. గెరారు వాసులు అక్కడ జగడము కలిగించలేదు, వారు పోట్లాడకు రాలేదు కనుక ఆ బావికి రెహబోతు అని పేరు పెట్టాడు. రెహబోతు అనగా ఎడము. అంటే దేవుడు ఆ యొక్క గెరారీ నుంచి నాకు ఎడము కలుగు చేసెను అని ఇస్సాకు ఆ బావికి మరి రెహబోతు అని పేరు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు పూడ్చివేయబడినటువంటి బావులు, తన తండ్రి తవ్వించినటువంటి బావులు పూడ్చివేయబడినాయి, వాటిని మరలా తవ్విస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరి ఇస్సాకు చేసేటువంటి పని దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి రివైవల్కు సాదృశ్యంగా ఉన్నది, మరి పునరుజ్జీవమునకు సాదృశ్యంగా ఉన్నది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు మరి ఆ బావులను తవ్వించి మరలా వాటిని రివైవ్ చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఒక రివైవల్ చేసేటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. మరి ఆయన ఆ యొక్క సమృద్ధి అయినటువంటి జలం కొరకు
మరలా బావులను తవ్విస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్సాకు మరి ఒక ఒక నిర్జీవమైనటువంటి వాటిని జీవములోనికి తీసుకొస్తా ఉన్నాడు. మరి పాడైపోయినటువంటి వాటిని తిరిగి బాగు చేస్తా ఉన్నాడు. మరి పాడైపోయినటువంటి ఆ బావులను సరిచేస్తా ఉన్నాడు. అంటే మనం గమనించినట్లయితే మరి ఇస్సాకు ఎ మ్యాన్ ఆఫ్ రివైవల్‌గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ దినాల్లో కూడా మరి మన జీవితంలో మరి ఆత్మ విషయంలో అనేక విషయాల్లో మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి కొన్ని కూలిపోయినటువంటివిగా, కొన్ని పాడైపోయినటువంటివిగా, పనికిరాని అటువంటివిగా మనం వాటిని చేసుకుంటూ వస్తాం. కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో మన అజ్ఞానం వలనో, అవిశ్వాసం వలనో, అల్ప విశ్వాసం వలనో మరి మన జీవితంలో కూడా ఆ జీవ జలమును మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మరి ఆ జీవ జలమును మనం సరిగా వినియోగించకుండా మరి దాన్ని సరిగా మనం వర్కౌట్ చేయకుండా ఉండడాన్ని బట్టి మనకిచ్చినటువంటి ఆ జీవజల బావులు అవి కూడా కూడిపోయి పాడైపోయినట్లుగా కొన్నిసార్లు ఉంటాయి. అందుకనే మనం దేవుని విషయంలో ఆసక్తిని కోల్పోతాం. లేకుంటే దేవుని విషయం నుండి మనం కొన్నిసార్లు తొలగిపోతాం. దేవుని యొక్క మందిరం విషయమై ఆసక్తి ఉండదు. దేవుని వాక్యం విషయమై ఆసక్తి ఉండదు. దేవునితో సహవాసం విషయమై ఆసక్తి ఉండదు. మరియు దేవుని నుంచి దూరముగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అయితే ఇస్సాకు జీవితం ద్వారా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే మనము ఆ బావులను, ఆ పాడైపోయినటువంటి వాటిని మరలా త్రవ్వి వాటినన్నిటిని శుభ్రం చేసుకొని మరలా జీవజలమును దేవుని యొద్ద నుంచి మనం పొందుకునేటువంటి వారముగా ఉండాలని మరి యొక్క వాక్య భాగము ద్వారా ఇస్సాకు జీవితం ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితంలో అలాగ పాడైపోయినటువంటి ఏమైనా ఉన్నవా, మరి మరి నిరర్ధకమైనటువంటివి ఏమైనా ఉన్నవా, వాటిని మనం గమనించుకుంటూ మరి వాటి నుంచి మనము మరి పూర్తిగా సంపూర్ణముగా మరి పునరుజ్జీవన పొందుకోవాలని, రివైవల్ మనం పొందుకోవాలని, మరి మనకు ఉజ్జీవాన్ని మనం పొందుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇస్సాకు అక్కడి నుంచి బెయేర్షెబా అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళిన వెంటనే దేవుడు మరి ఆయనకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి మరొకసారి ఇస్సాకుకు మరి ధైర్యం చెప్తాడు. ఇస్సాకును బలపరుస్తాడు. ఇస్సాకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి చదవండి 24వ వచనం చదువుకుందాం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు బెయేర్షెబా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన వెంటనే ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము అని ధైర్యం చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, మరి ఇస్సాకు అబద్ధం ఆడినప్పటికీ కూడా దేవుని దగ్గరకు వస్తా ఉన్నాడు. అబ్రహాం వలె తను తాను సరిచేసుకుంటా ఉన్నాడు. అబ్రహాం వలె దేవుని యొక్క వాక్యంకు లోబడుతూ ఉన్నాడు. దేవుని వాక్కుకు లోబడుతూ ఉన్నాడు. దేవుని స్వరం వింటా ఉన్నాడు. దేవుని వెంబడిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుకనే దేవుడు ఇస్సాకును కూడా ఆశీర్వదిస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు. చెప్తా ఉన్నాడు ఏమని, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము అని అంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఇస్సాకు జీవితంలో కొంచెము భయం కలిగినట్లు ఉన్నది. ఆ గెరారీలను బట్టి కావచ్చు, ఆ బావులను పూడ్చివేయడాన్ని బట్టి కావచ్చు, వారు అక్కడి నుంచి ఇస్సాకును పంపివేయడాన్ని బట్టి కావచ్చు, జగడమాటాన్ని బట్టి కావచ్చు, కలహించడం బట్టి కావచ్చు, వీటన్నిటిని బట్టి ఎక్కడో కొంత భయము, అభద్రతా భావము ఇస్సాకులోకి వచ్చినప్పుడు దేవుడు వెంటనే దర్శించి చేపట్టుకొని ధైర్యపరుస్తా ఉన్నాడు. ఇస్సాకు, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా,
దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. దేవుడు ఈ యొక్క వాగ్దానంను కూడా మనకందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క బిడ్డలము, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారము, యేసుక్రీస్తు యొక్క మరి దాసురండ్రము, మరి ఆయన విలువ పెట్టి కొనబడిన సొత్తుము కనుక దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఒక గొప్ప నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇస్సాకుకి ఇస్తా ఉన్నాడు. ఆ దేవుడు ఈ దిన ఉదయకాల సమయమందు నిన్ను నన్ను కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. మై డియర్ సన్, మై డియర్ డాటర్, ఐ ఆమ్ విత్ యూ, దేర్ఫోర్ ఫియర్ నాట్, భయపడవద్దు అని చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే మన దేవుడు మన పక్షమును యుద్ధం చేసేటువంటి దేవుడు. మన దేవుడు మన విడువని ఎడబాయిన దేవుడు. ఆయన అరిచేతుల్లో మన చెక్కున్నటువంటి దేవుడు. ఆయన మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, he never sleeps, in neither sleeps nor slumber. The one who keeps ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. బికాస్ గాడ్ has called you by name. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు కనుక, ఆయన దృష్టిలో మనము అమూల్యమైనటువంటి వారము కనుక, so we are precious in the sight of God. Therefore God will never ever leave us. He is with us. Therefore fear not, భయపడకము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క విశ్వాస యాత్రలో మరి మనకు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి, మనకు వచ్చేటువంటి శోధనలను బట్టి మరి మనం భయపడుతున్నామా? మన ముందున్నటువంటి ఆ యొక్క పర్వతముల వంటి సమస్యలను చూసి మనం భయపడుతున్నామా? మన జీవితంలో మనం అనుకున్నది జరగనందువలన దాన్ని చూసి మనము దిగులు పడుతున్నామా, చింతపడుతున్నామా? బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే మరి ఇస్సాకు మరి ఎంతో బలాన్ని పొందుకున్నాడు, ఎంతో ధైర్యాన్ని పొందుకొని మరి వెంటనే అక్కడ ఒక బలిపీఠం కట్టించి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అబ్రహాం గురించి ధ్యానించుకున్నప్పుడు కూడా మనం ఇదే నేర్చుకున్నాం. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ బలిపీఠం కట్టేవాడు, గుడారం వేసేవాడు, యెహోవా నామమున ప్రార్థన చేసేవాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అబ్రహాం విషయంలో మనం అదే నేర్చుకున్నాం. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని బలిపీఠం దగ్గరగా జీవించాడు. బలిపీఠం పక్కనే గుడారం ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు గురించి కూడా మనం నేర్చుకున్నాం. సమూయేలు మందిరంలో దేవుని యొక్క మందసమునకు అతి దగ్గరగా, అతి సమీపంగా ఉండేవాడని నేర్చుకున్నాం. అందుకని గొప్ప ప్రవక్తయ్య అబ్రహాం విశ్వాసం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి దేవునికి అతి దగ్గర ఉండడానికి దేవుని ఉద్దేశమైనది. మనం ఎక్కడున్నా కూడా దేవునికి ప్రార్థన చేసేటువంటి వారముగా, దేవునికి మొరపెట్టేటువంటి వారము, దేవుని స్తుతించే వారముగా, దేవుని యొక్క మందిరమునకు సమీపముగా ఉండేటువంటి వారముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా ఇస్సాకు బలాన్ని పొందుకున్నాడు, ధైర్యపరచబడ్డాడు. ఆ తర్వాత వెంటనే మరి అబీమెలెకు యొక్క సేనాధిపతితో కూడా మరి ఇస్సాకును కలవడానికి వచ్చాడు. చూడండి 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగపెట్టి మీరు మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చిరని వారిని అడుగ్గా, వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి కనుక మనము, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి కనుక నీకును మాకును కేడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకుంటుమి. ఇక్కడ మనం గెరారు రాజు అయినటువంటి ఆ యొక్క అబీమెలెకు అతని సేనాధిపతి కూడా వారు కలిసి ఇస్సాకు దగ్గరకు వచ్చారు. చూడండి, ఎవరైతే ఈర్ష్యపడి, అసూయపడి పంపించారు ఇస్సాకుని,
వారినే దేవుడు మరి ఇస్సాకు దగ్గరికి వచ్చేటట్లు చేశారు. వారు ఇస్సాకు దగ్గరకు వచ్చి ఏమంటున్నారు, మరి నిశ్చయముగా నీకు తోడై నిశ్చయముగా యెహోవా మీకు తోడై ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరలా ఏమంటున్నాడు మరలా ఏమంటున్నాడంటే 30వ వచనంలో, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గెరారు రాజు అన్యజనుడు ఫిలిష్తీయుల మరి దేవుని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇస్సాకు జీవితం గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నట్టు చూచితిమి గనుక అంటున్నాడు. రెండవది, మరి నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ! ఎంత గొప్ప సాక్ష్యాన్ని మనం ఇక్కడ ఇస్సాకు జీవితం చూస్తాం. వారు కన్నులారా చూశారు. దేవుడు అతనికి దర్శనమివ్వడం, అతనితో మాట్లాడడం, నూరంతలుగా ఆశీర్వాదం పొందుకొనడం, అక్కడ జీవ జల ఓటలో రావడము, మరి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించటం, అన్ని కూడా వారు కన్నులారా చూసి వారు హృదయంలో చలించిపోయినాయి. ఇతను ఇస్సాకు ఫలిస్తా ఉన్నాడు, అభివృద్ధి చెందుతా ఉన్నాడు. రేపు భవిష్యత్తులో ఇతని సంతానం బహుగా విస్తరించి మరి గెరారీలమైనటువంటి మామీను దాడి చేసి మమ్మల్ని ఓడించి మమ్మల్ని స్వాధీనపరచుకుంటారేమో. మరి దానికంటే ముందుగానే మనం వెళ్ళి వారితో సమాధాన పడదాం, వారితో సంధి చేద్దాం, వారితో ఒడంబడిక చేసుకుని నిబంధన చేసుకుందామని వచ్చి నిబంధన చేసుకుంటారంతా ఉండి భోజనం చేసి ఇస్సాకు, నేను దేవుడు నీతో కూడా ఉన్నట్టు మేము చూసాము, మరి నీకు తోడైనట్టు చూసాము, నువ్వు మరి మేము కూడా మీకేమి హాని చేయలేదు, కాబట్టి మనం ఒక నిబంధన చేసుకుందాం అని సమాధానపడి లేచి గమనించండి. వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్ ఇస్ దాట్ వారు అసూయపడ్డారు, ద్వేషించారు, ఇస్సాకును అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే ఇస్సాకు దేవుని మీద ఆధారపడి ఓపికతో ఓర్పుతో సహించుకొని ప్రాంతం విడిచి వెళ్ళినప్పుడు దేవుడు ఇస్సాకు పక్షంగా అద్భుత కార్యం జరిగించాడు. ఎవరైతే ద్వేషించారో కలహించారో తీసుకొచ్చారు. వారే సమాధాన పడతామని వచ్చారు. వారి తాను తగ్గించుకొని మరి ఇస్సాకు దగ్గరకు వచ్చారు. కారణం ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కలహములు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, మరి అసూయలు వచ్చినప్పుడు, మరి మత్సరములు వచ్చినప్పుడు, మరి మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యొద్ద కనిపెట్టాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవునికి అప్పగించి ప్రార్థన చేయాలి. దేవుని మీద మనం నిలబడినప్పుడు, దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సమాధానాన్ని తీసుకొస్తాడు. మన దేవుడు సమాధానము కర్త కనుక అక్కడ సమాధానం వచ్చినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కలహములకు పోవద్దు. మరి ఎక్కడ కూడా మనము అసూయలు మత్సరములు మనం పెట్టుకొనకూడదని మరి ఇస్సాకు జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. ఆ విధంగా వారు సంధి చేసుకున్నారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ఇస్సాకు చెప్పారు, మన యొక్క బెర్షెబాలో కూడా తవ్విన బావిలో నీళ్లు వచ్చినాయి అని వారు చెప్పినప్పుడు ఆయన దాన్ని షేబా అని పేరు పెట్టాడు. 33వ వచనం చూసినట్లయితే దాన్ని షేబా అని పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెర్షెబా అని పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, షేబా అనగా ప్రమాణము. మరి అక్కడ గెరారు రాజు అయినట్టు అబీమెలెకుతో కనుక దానికి సమాధానం కలుగు చేశాడు. కనుక దేవుడు అక్కడ ప్రమాణము అని దానికి పేరు పెట్టుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆరాధించేటువంటి వారం ఉన్నప్పుడు, దేవునికి బలిపీఠం కట్టేటువంటి వారం ఉన్నప్పుడు, దేవుని మనము కనపరిచేటువంటి వారం ఉన్నప్పుడు, దేవుని మీదే మనం ఆధారపడి మరి దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు మనకు గొప్ప శాంతిని, సమాధానాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వాక్యం ఏం చెప్తుంది? రోమిలకు రాసినటువంటి పత్రికలో అద్భుతమైనటువంటి మాటలు 12వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 12 17 17
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17-18 వచనాలు. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. చూడండి ఇక్కడ 19వ వచనం కూడా చదవండి అక్క. 19. ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రతి కీడు చేయకూడదు. అది దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధము. మరలేమంటున్నాడు, మీరు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన, అందరికి ఏది మేలైందో, అందరికి ఏది మరి ఆశీర్వాదకరమో, ఏది ఉపయోగమో దాని వరకు మనం ఆలోచన కలిగి ఉండాలి. అంతేకాని మన స్వార్థం కొరకు, మన స్వలాభం కొరకు, లేకుంటే మరి మన యొక్క వ్యక్తిగత అవసరముల కొరకు మాత్రం మనం చూసుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం సంఘంలో ఉన్నప్పుడు సంఘ క్షేమం కొరకు, సంఘం యొక్క ఆశీర్వాదం కొరకు, సంఘ మేలు కొరకు మంచి ఆలోచన మనం కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లివ్ పీస్ఫుల్లీ విత్ ఆల్ మెన్ అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనొద్దు, దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని అని ప్రభు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దట్స్ వాట్ ఐసాక్ డిడ్. ఇస్సాకు అదే చేశాడు, దేవునికి అప్పగించాడు. మరి తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు వెంటనే సమాధానాన్ని ఇచ్చాడు. ఆ విధంగా మరి ఇస్సాకు గొప్ప సమాధానం పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, దేవుని నుంచి బలం పొందుకున్నాడు. మరి అక్కడ నూరంతలుగా ఫలించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత 34-35 వచనాల్లో మనం ఏశావు గురించి చూస్తాము. ఏశావు 40 సంవత్సరం వయసు గలవాడై మరి అక్కడ ఉన్నటువంటి హిత్తీయుడైనటువంటి బెయేరి కుమార్తెగు యెహూదీతును, హిత్తీయుడైన బాసెమతును పెళ్లి చేసుకుంటాడు. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగు చేసిరి. ఇది మనము ఏశావు గురించి ఉంటాం. ఆ తర్వాత 27వ అధ్యాయానికి కనుక మనం వచ్చినట్లయితే 27వ అధ్యాయంలో యాకోబు మరి ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను పొల్లగొట్టుకొని పోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంశము. చాలా అద్భుతమైన సత్యాలను మనం దీని నుంచి నేర్చుకోవచ్చు. అంటే దీన్ని నేను క్లుప్తంగా మీకు చెప్తాను. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, ఇస్సాకు కన్నులు దృష్టి మందగించినప్పుడు మరి తన కుమారుడైనటువంటి ఏసావుకు చెప్తాడు, జ్యేష్ఠ కుమారుడైన ఏసావుకు చెప్తాడు. ఎందుకంటే ఏసావేమో ఇస్సాకేమో ఏసావును ప్రేమిస్తాడు, రెబ్కా ఏమో యాకోబును ప్రేమిస్తాడని మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క ఇస్సాకు ఏసావుని పిలిచి, తను ప్రేమించినటువంటి ఏసావుని పిలిచి, ఏసావు, నువ్వు మరి అడవికి వెళ్ళి మరి వేటాడి వేట మాంసమును, మంచి వేట రుచి కలిగినటువంటి మాంసమును తీసుకొచ్చి మరి రుచికరమైన భోజనాన్ని సిద్ధపరిచి నా యొద్దకు తీసుకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకు చెప్పినప్పుడు అప్పుడు ఆ ఏసావు అడవికి వెళ్ళిపోతాడు. ఆ మాట రెబ్కా వింటది. రెబ్కా విని మరి తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని పిలిచి, యాకోబు, నీ తండ్రి ఏసావును ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మరి ఆ యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోనాలి, నేను చెప్పినట్టు చేయని మరి యాకోబుకు చెప్తుంది. నువ్వు గొర్రె మందలోనికి వెళ్ళి ఒక మంచి శ్రేష్టమైన దాన్ని తీసుకుందా, దాన్ని నేను నీకు తీసుకొచ్చి నేను మంచిగా భోజనం సిద్ధపరిచి నీ తండ్రికి ఇస్తాను, నువ్వు తండ్రి వద్దకు వెళ్ళి ఆశీర్వాదం నువ్వు పొందుకో అని అంటాడు. అప్పుడు యాకోబు ఒక మాట అంటాడు. 27వ అధ్యాయము 11వ వచనం. 27వ అధ్యాయం 11, 12 వచనాలు. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమం గలవాడు, నేను నొన్నని వాడను కదా,
ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడిగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. యాకోబు సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు. తల్లి మాటకు మరి ఒక ప్రశ్న వేస్తాను, అమ్మా నేను ఇలాగ చేస్తే తండ్రి నన్ను తడివి చూస్తాడు, మరి అన్నేమో రోమము గలవాడు, నేను ఉన్నని వాడని తెలిసిపోతుంది, నేను ఆశీర్వాదానికి బదులుగా శాపం తెచ్చుకుంటానమ్మా, అలాగ చేయటం మంచిది కాదు అని చెప్తే తల్లి అంటే ఆ శాపము నా మీదకి వచ్చును గాక, నువ్వు మాత్రం ఆ పని చెయ్యి అని చెప్పి అతని చేత ఆ పని చేసి ఏం చేస్తంటే మరి ఇస్సాకుకు రుచికరమైనటువంటి వంటలు రెబ్కాకు తెలుసు, వాటిని ఆ విధంగా సిద్ధపరిచి మరి ఆ ఏసావుకు ఉన్నటువంటి మంచి కోటును మరి యాకోబుకి తొడిగించి మరి ఆ యొక్క భోజనం తీసుకొని తండ్రి వద్దకు పంపిస్తుంది. పంపించినప్పుడు నువ్వు ఏసావు అని అడిగితే అవును నేను ఏసావునే అని చెప్పు అని పంపిస్తుంది. అలాగ చెప్పి పంపించినప్పుడు ఆయన భోజనం తీసుకొని తండ్రి వద్దకు వెళ్తాడు. అప్పుడు తండ్రి అడుగుతాడు అడిగినప్పుడు అప్పుడు అడుగుతాడు, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు అయిన ఏసావువేనా అని అడుగుతాడు. నువ్వు ఎవరు అని అడుగుతాడు. 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. 18 నుంచి 19, 20 3 వచనాలు చదువుకుందాం. నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు ఇక్కడ గమనించినట్లయితే మనము గమనించినట్లయితే ఆ తండ్రి అడుగుతా ఉన్నాడు, నువ్వు ఎవరివి అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ యాకోబు అబద్ధం ఆడుతూ ఉన్నాడు, నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏశావు అంటున్నాడు. రెండవది, నీవు నాతో చెప్పిన ప్రకారం చేశానని చెప్తున్నాడు. మూడవది, మరి నేను వేటాడి తీసుకొచ్చానని చెప్తున్నాడు. నాలుగవది, నీకు ఇంత శీఘ్రంగా అట్లా దొరికింది అని అంటే మరి దేవుడే నాకు వాటిని అనుగ్రహించెను, రప్పించెను, నా ఎదుటికి యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించెను అని అబద్ధం చెప్తారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, 4 మాటలు ఇక్కడ యాకోబు అబద్ధం చెప్తా ఉన్నాడు. అప్పుడు ఇస్సాకుకు నమ్మకం కలుగ, నా కుమారుడు నా యొద్దకు రా అని పిలుస్తాడు. పిలిచి ఆయన చేతులు పట్టుకొని చూస్తాడు. చేతులు పట్టుకొని చూసి ఒక మాట అంటాడు. 21వ వచనం, 21, 20, 22వ వచనం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా నీవు ఏశావవు, నా కుమారుడు ఎవరో కావో నేను నిన్ను తడిమి చూచెదనని దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడిమి చూచి, స్వరము యాకోబు స్వరము కాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతన్ని అన్నమైన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు మంచి యాకోబుని ఆశీర్వదించి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడు. 27వ వచనం చూసినట్లు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వల్ల ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యము ద్రాక్షారసమును దేవుడు మీకు అనుగ్రహించును గాక. జనులు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనములకు నీవు ఏలికవై ఉందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు.
నేను శపించు వారు శపించబడదురు, నిన్ను దీవించు దీవించబడదురు. ఈ విధముగా మరి దేవుడు ఇస్సాకు ద్వారా మరి ఈ యొక్క యాకోబును ఆశీర్వదిస్తాడు. ఆశించినప్పుడు మరి వెంటనే ఏసావు వస్తాడు. ఏసావు వేటకు వెళ్ళి అన్ని తీసుకొని మంచి భోజనం సిద్ధపరిచి, తండ్రి ఈ భోజనం తిని నీవు నన్ను ఆశీర్వదించమని అడుగుతాడు. అప్పుడు అలాగ అడిగినప్పుడు ఒక్కసారిగా ఇస్సాకు ఆశ్చర్యపడిపోతాడు, కంగారు పడిపోతాడు, వణికిపోతాడు, భయం అనేటువంటి వాళ్ళకి వచ్చేస్తుంది. ఇతను ఎవరో, నీకంటే ముందుగా ఒక అతను వచ్చి బ్లెస్సింగ్ తీసుకువెళ్ళిపోయాడు, ఆయన ఎవరు, ఆయన ఏసావు కాదా? ఏసావు కాదా అని అడిగినప్పుడు మరి ఏసావు కూడా భయభ్రాంతులకు అయిపోతాడు, పెద్దగా బిగ్గరగా కేక వేస్తాడు, తండ్రి నన్ను ఆశీర్వదించము. 2 మార్లు యాకోబు నన్ను మోసం చేశాడు. మొదటిది జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, రెండవది ఆశీర్వాదం కూడా నా యొద్ద నుంచి లాక్కున్నాడు. మరి తండ్రి నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు మరి ఇస్సాకు అంటాడు, నేను అతనికి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాను, ఆల్రెడీ నువ్వు అతనికి దాసును అవుతావని చెప్పేశాడు, నా దగ్గర ఏం ఆశీర్వాదం లేదంటాడు. అప్పుడు ఏసావు అంటాడు, తండ్రి ఒక్క ఆశీర్వాదమైనా నీ దగ్గర లేదా? ఒక్క ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వు అని అంటాడు. అప్పుడు ఇస్సాకు మరి భయక్రాంతుడై దుఃఖాక్రాంతుడై మరి ఈ విధముగా ఏసావును దీవిస్తాడు. నీ నివాసము భూసారం లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును, నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. అప్పుడు ఆ విధముగా మరి ఏసావు మరి యాకోబు మీద ద్వేషం పెంచుకొని నేను నా తండ్రి దుఃఖ దినం అయిపోయిన వెంటనే నేను యాకోబును చంపేస్తానని నిర్ణయించుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా యాకోబు మరి తండ్రి వద్ద నుండి ఆశీర్వాదాన్ని జ్యేష్ఠత్వాన్ని లాక్కుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరి స్కాలర్స్ ఏం చెప్తారంటే మరి ఇక్కడ ఆ విధముగా అబద్ధము చెప్పటము తప్పు, మరి తండ్రి వద్ద నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదమును మరి ఏసావు వద్ద నుంచి లాక్కోవటం తప్పు. దేవుడు యాకోబు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు యాకోబును దీవించి ఉండేవాడు, ఆయన్నే మరి వారసుడుగా చేసి ఉండేవాడు. అయితే యాకోబు తొందరపడి తన యొక్క శరీర బలమును, తన సొంత జ్ఞానం సబుద్ధిని ఉపయోగించి అక్కడ ఆ విధముగా అబద్ధమాడి మరి తొందరపడి నాకు త్వరగా ఆశీర్వాదం రావాలి, త్వరగా జ్యేష్ఠత్వం రావాలి, నేను త్వరగా గొప్పవాడిని అయిపోవాలని తన సబుద్ధిని ఆధారించి అలా చేసినట్టుగా స్కాలర్ చెప్తారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు, వాటిని తప్పకుండా మనకు దయచేస్తాడు. అయితే మన సమయం కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని సమయం కొరకు కనిపెట్టాలి. కానీ ఆ విధముగా మన సొంత బలము, సొంత జ్ఞానము, సబుద్ధిని ఆధారం ఉపయోగించి లోకస్తుల వలె మనము మరి వేరొకరిది మనం లాక్కుంటూ మనం చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబు ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాకోబుని ఇంకా ఘనముగా హెచ్చించేవాడు. తద్వారా ఆ విధంగా సొంత ప్రయత్నం చేయటం వలన యాకోబు మరి తండ్రి ఇంటి నుండి దాదాపు 20 సంవత్సరముల దూరంగా వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుని చిత్తంలో దేవుడు యాకోబును మరలా సరిచేసి ఆయన్ని నలకొట్టి మరలా ఆయన్ని తనకు చిత్తము చేసేటువంటి వాడిగా చేసుకున్నాడు. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క ఏసావు జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఏం చెప్తుందంటే దేవుడు ఏసావును తిరస్కరించెను, మరి యాకోబును ప్రేమించెను అని వాక్యంలో మన రోమిలికి రాసిన పత్రికలో చూసుకుంటాం. సో ఈ విధంగా జరగడాన్ని బట్టి రేపుగా ఏం చేస్తుందంటే మరి నీ యొక్క అన్న అయినటువంటి ఏసావు నీ మీద పగబట్టాడు, నీవు ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లాబాను వద్దకు వెళ్ళు, అక్కడే ఉండు, తన కోపం చల్లారే వరకు అక్కడే ఉండని చెప్తాడు. ఆ తర్వాత యాకోబు కూడా అలాగే సిద్ధపడతాడు. ఆ తర్వాత మరి రిబ్కా కూడా ఇస్సాకును కన్విన్స్ చేస్తుంది, అయ్యా ఈ యొక్క ఏసావు అన్ని జనుల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, వారు బాధ పెడుతున్నారు, అని అక్కడ పంపించి మరి నా యొక్క మరి సహోదరుని కుమార్తెను భార్యగా చేద్దామని చెప్పి పంపించేస్తుంది. సో అప్పుడు ఏసావు
కోపగించుకుంటాడు, కోపపడతాడు. ఇస్సాకు పిలుస్తాడు, యాకోబుని పిలిచి ఆశీర్వదిస్తాడు. 28వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే 1 నుంచి 4 వచనాల్లో అదే చెప్తాడు. ఇస్సాకు యాకోబుని పిలిచి, నీవు కనాను కుమార్తెలు ఎవరిని వివాహం చేసుకోనకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళు, హారానికి వెళ్ళు, లాబాను కుమార్తెలు ఒకదాన్ని వివాహం చేసి పంపించేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఏశావేమో మరి తిరస్కరించిన వాడిగా ఉన్నాడు. మరి ఆయన పడినా కూడా ఆయనకు అవకాశం దొరకకుండా పోయింది. అంతగా అతను భ్రష్టుడైపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఎందుకంటే దేవునికి లోబడలేదు, తల్లిదండ్రులకు లోబడలేదు, అతను శరీరానుసారుడుగా ఉన్నాడు. తర్వాత బర్త్ రైట్ అనగా జ్యేష్ఠత్వం గురించినటువంటి దాని గురించి చింత లేదు, దాన్ని తుచ్చంగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల చిత్తానికి విరుద్ధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా పెళ్లి చేసుకొని ఆయన భ్రష్టుడైపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మరి మనం ఈ యొక్క 2 అధ్యాయాల ద్వారా మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, మరి ఇస్సాకు దేవునికి విధేయుడయ్యాడు కనుక అతనికి 100-fold బ్లెస్సింగ్ అనేటువంటిది అన్ని జనుల మధ్య దొరికినది. అన్ని జనులు కూడా అతని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడిన వాడవు, నీతో సంధి చేసుకుంటామని సమాధానపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని జీవితం ద్వారా నేర్చుకుంటాం. ఇస్సాకు అక్కడ జగడం కలిగినప్పుడు అక్కడ సమాధానం తెచ్చినటువంటి వాడు ఉన్నాడు. తన దీర్ఘశాంతం కలిగి ఉన్న దేవుని మీద ఆధారపడి సమాధానాన్ని తెచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకు ఒక రివైవల్కు సాదృశ్యంగా ఉన్నాడు. మరి పాడైపోయినటువంటి వాటిని మరలా బాగు చేసి అక్కడ మరి ఒక వాటిని ఉజ్జీవింప చేశాడు, పునరుద్ధరింప చేశాడు, జీవ జలాన్ని పొందుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు మనం కూడా పునరుజ్జీవింప చేయబడతాము. మరియు మనం కూడా రివైవల్ను తెచ్చేటువంటి వారం ఉంటాము. మరియు పాడైపోయినటువంటి బాగు చేసేటువంటి వారంగా మనం ఉంటాం. తర్వాత దేవుడు సవరీన్ గాడ్, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇస్సాకు హృదయాన్ని చూశాడు. అబద్ధం ఆడినప్పటికీ కూడా ఇస్సాకు దేవుడినే వెంబడిస్తా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు కనుక ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత మరి యాకోబు జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మనం తొందరపడి మరి మనము ఒక గ్రీడీనెస్ను మనం కలిగి ఉండి మనం దేని కొరకు కూడా ఒకరి దాన్ని మనం లాక్కొనకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి, దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి దేవుడు యాకోబుల జీవితం ద్వారా మరి ఈ విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. సో దీని ద్వారా మనము ఇస్సాకుని గురించి మనం ధ్యానించడం పూర్తి చేసుకుంటాం. ఆదికాండము 26-27 అధ్యాయంలో మనం ఇస్సాకుని గురించి చూసుకున్నాం. 28 నుంచి మరి యాకోబుని గురించి మనం చూసుకుంటాం. ఇస్సాకు 180 సంవత్సరములు జీవించి నిండు వయసుతో ఆయన నిండు సంవత్సరం జీవించిన వాడే తండ్రి వద్దకు ఆయన చేరాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇస్సాకు జీవితము మనం చూసుకున్నాం. సో ఈ యొక్క 26-27 అధ్యాయంలో వచ్చే క్లాసులో మనం మరి ఇంట్రెస్టింగ్ యాకోబు యొక్క జీవితం గురించి మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. బాలేశ్వర్ త్వరగా క్విక్గా